నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా, 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా వద్దా, ఇది విషయం. ఎక్కడ కూడా స్పీకర్కు స్పందించకుంటే మళ్ళీ కోర్టుకే. ఇది బీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంలో 2014లో మారారు, 2018లో మారారు, ఇప్పుడు మారారు. ఇప్పుడే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద పొరపాటు అదే. వాళ్ళను పార్టీలో చేర్చుకున్న తర్వాత ఈ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తిని ఆ పార్టీలోకి మార్చి ఏకంగా ఎంపీగా పోటీ చేయించడం అనేటువంటిది ఒక్కసారిగా అది కోర్టు అయినా ఇంకెవరైనా ప్రజలైనా సరే, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము తప్పులు చేయకూడదా. టీఆర్ఎస్ని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ 100% తప్పు చేసింది. ఆ విషయంలో 100% తప్పు చేసింది. అప్పుడు తెలివిగా ఏం చేశారు, ఈ ఎల్పీ విలీనం అనేటువంటి ప్రక్రియ 3/2 మందిని తీసుకెళ్లిపోతే ఇబ్బంది లేదనేటువంటి ఒక క్లాజ్ ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాజ్ను వాడుకొని మొత్తం కాంగ్రెస్ ఎల్పీని మేము విలీనం చేస్తున్నాము, అటు కౌన్సిల్లోనూ ఇక్కడ విలీనం చేసినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విమర్శించిందా లేదా, విమర్శించిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ కూడా విమర్శలకు సిద్ధంగా ఉండాలి. ఆ తిట్లను భరించడానికి సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ను తిట్టిరు, కేసీఆర్ను విమర్శించిరు, ఆ పార్టీని విమర్శించారు, ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే పని చేస్తే నిన్నటిదాకా నువ్వు విమర్శించినటువంటి దానికి విలువ లేదు, నీ పార్టీకి కూడా విలువ లేదు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి తప్పులనే చేస్తుందా లేదా, రాజకీయంగా కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడైనా సరే కేసీఆర్ చేసినటువంటి తప్పులే మీరు చేసేదానికి మళ్ళీ కేసీఆర్ సర్కార్ అయితేంది, కాంగ్రెస్ సర్కార్ అయితేంది, మీరు ఎట్లా చేర్చుకుంటారు. పోనీ ఇది ముందుగా అదే అసెంబ్లీలో ఒక గొడవ జరిగింది, సబితా ఇంద్రారెడ్డికి ప్లస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి రేవంత్ రెడ్డికి అక్కలను నమ్ముకుంటే ఇది ఉండదని చెప్పేసి, అంటే మళ్ళీ వెంటనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేటువంటి వాళ్ళ మధ్యన చర్చలు జరిగిన తర్వాత విఫలం అవ్వడంతో ఇదంతా గొడవ జరిగిందనేటువంటిది మళ్ళొకసారి రూఢి అవుతుంది. 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకరు చనిపోయారు, 39లో 38 మంది ఉన్నారు. ఆ 38 మందిలో 10 మంది వెళ్ళిపోయారు. ఇంకా 13 మంది పోతే తప్ప వాళ్ళకు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ విలీనం జరగదు. అసెంబ్లీ సమావేశాల ముందే, అసెంబ్లీ సమావేశాల లోపే ఇదంతా జరగాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సరిపోలేదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. నిజానికి బీఆర్ఎస్ పార్టీలలో ఆ ఎమ్మెల్యేల మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఏదేదో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీలోకి చేరిపోతారనేటువంటి ఊహాగానాలకు తెరదిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు హైకోర్టు 4 వారాల్లోపు, వెంటనే ఈ 4 వారాల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకో బెంచ్కి వెళ్ళిపోతారు, ఆ తర్వాత పైకోర్టుకి వెళ్తారు, మళ్ళా అదంతా సాగదీత ప్రక్రియనే కదా. 4 వారాల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? అవకాశం ఉందా? అంటే ఈ 4 వారాల్లోపు లేదంటే మళ్ళా స్పీకర్ దగ్గరికి పోయి మళ్ళీ కోర్టు దగ్గరికి పోయే లోపు అర్జెంటుగా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 13 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో చేర్పించుకోవడమే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్నటువంటి పెద్ద సవాల్. ఇవాళ బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా పెద్ద సవాల్. ఎవరు వెళ్తారు, ఎవరుంటారు, ఏ పార్టీ, ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు మిగులుతారు అనేటువంటి దానిపైన ఇప్పుడు చర్చ సాగుతున్నది. కానీ రాజకీయంగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనే ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు.
చిన్న రాష్ట్రాలు ఉంటాయి, 5,000, 10,000, 20,000కు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. 20,000 ఓట్లు, 30,000 ఓట్లకు కూడా ఒక నియోజకవర్గం ఉంటుంది. చిన్న రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలు రావాలి కాబట్టి కొండ ప్రాంతాలు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మొత్తం పార్టీలు విలీనం కావడం, పక్కకు పోవడం, కొత్త పార్టీ రావడం, ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలవడం ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతుంటది. పెద్ద రాష్ట్రాల్లో ఇట్లాంటిది ఈ మధ్యన జరిగింది ఏంటి? మీకు కర్ణాటకలోనో మధ్యప్రదేశ్లోనో జరిగినటువంటి తప్ప మిగిలిన చోట ఎక్కడ జరిగింది? గోవాలో, అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం ప్రభుత్వమే విలీనం, ముఖ్యమంత్రితో సహా పార్టీ మారిపోయారు. సో అది ప్రత్యేకంగా ఏం చేయాల్సినటువంటిది, ఏం చెప్పాల్సింది ఏమి ఉండదు, ఎందుకంటే ముఖ్యమంత్రితో సహా అందరు మారిపోయారు. గోవాలో ఒక్క చోట మాత్రమే జరిగింది. మిగిలిన చోట ఎక్కడ ఎమ్మెల్యేలు మారినా సరే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజీనామా చేసిన తర్వాత ఆ తర్వాత కొందరు ఓడిపోయారు, కొందరు గెలిచిరు, అది వేరే అంశం. కానీ మొత్తం వాళ్ళని తీసుకుని అందులో కలుపుకోలేదు. మధ్యప్రదేశ్లో కూడా కొద్ది కాలం పాటు ఉన్నటువంటి సర్కార్, కమల్నాథ్ సర్కార్లో కాంగ్రెస్ పార్టీలో లుకులుకులు వచ్చినాయి. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి సింధియా వాళ్ళందరూ కమల్నాథ్ మీద, దిగ్విజయ్ సింగ్ మీద కోపంతోటో, కాంగ్రెస్ మీద కోపంతోటో పోయిన తర్వాత వాళ్ళు రాజీనామా చేసిరు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ బీజేపీలో చేరారు. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో కొందరు గెలిచిరు, కొందరు ఓడిపోయారు. అక్కడ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది కొనసాగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. మధ్యప్రదేశ్లో మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ వచ్చింది. వరుసగా 5వసారి అధికారంలోకి వచ్చినట్లు లెక్క. సో అక్కడ మాత్రం ఇట్లా జరిగింది, మిగిలిన చోట్ల ఎందుకు జరగట్లేదు? ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ జరిగినటువంటి ఫిరాయింపుల విషయంలో ఎందుకు ఈ విషయంలో పార్టీలు కట్టుబడి ఉంటలేవు? రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ లోక్సభ ఎన్నికల ముందు ప్రచారం చేసిరు. ఎవరైనా సరే ఫిరాయింపుదారులు ఉంటే పార్టీ మారిన వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలి, ఆ దిశగా మనం చర్యలు తీసుకోవాలి, చట్టాలు మార్పులోకి రావాలి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాటలకే విలువలేనట్టే కదా ఆ పార్టీలో. ఓవైపు దేశంలోనేమో ఒక మాట మాట్లాడతారు, రాష్ట్రంలోనేమో ఇంకో మాట మాట్లాడతారు. నిన్నటిదాకా కేసీఆర్ అదే తప్పు చేసిండని మాట్లాడి ఇవాళ మీరు అదే తప్పును ఎట్లా సమర్థించుకుంటారు? అంటే నిన్న మొన్న కేసీఆర్ చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టేనా? లేదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేసి చూస్తామంటే మరి వాళ్ళు తప్పు చేసిన దానికి మీరు తప్పు చేయడానికి మీరెందుకు ప్రత్యేకంగా అవే తప్పులు చేసినటువంటి కేసీఆర్కే ప్రజలు ఓట్లు ఇస్తారు కదా. సో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు, అధికార పార్టీ ద్వంద్వ విధానాలు ఈ విషయంలో రూఢిపడుతున్నాయి. లేదు, రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మళ్ళీ ఒక కుట్ర. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇదే మాట చెప్పిండు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత ఇదిగో చూడండి నా ఎమ్మెల్యేలను ఆంధ్రాకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కొనేసి పార్టీని, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర సాగుతుందని కేసీఆర్కి ఒక వంక దొరికింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక వంక ఏం దొరికింది? ఇప్పుడు ఎందుకు అధికార పార్టీలోకి చేర్చుకుంటున్నారు? బీఆర్ఎస్ లో గెలిచినటువంటి వాళ్ళు నిన్నటిదాకా అదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ పోయి ప్రచారం చేసినప్పుడు దొంగలు, లంగలు అని చెప్పేసి వాళ్ళు అవినీతి పరులు అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఇప్పుడు అదే అవినీతి పరులను మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? అదే పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు ఎన్నికల ముందు వేరు. ఎందుకంటే దానం నాగేందర్ గురించి లేకపోతే పోచారం గురించి మీరు ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి మాటల వల్ల సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అదే వ్యక్తి గురించి మీరు మాట్లాడి అదే వ్యక్తి గురించి తిట్టి ఇవాళ అదే వ్యక్తిని చేర్పించుకోవడం. పోనీ ఎన్నికల ముందు పార్టీలో మారిందంటే అప్పుడు కొంచెం అర్థం చేసుకోవచ్చు. గెలిచిన తర్వాత మీ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఉన్న తర్వాత నిన్న ఇంకొకటి 65 మంది 66 మంది మీకు ఉన్న తర్వాత దానికి తోడు మజ్లిస్ మీకు మద్దతు ఇస్తుంది అన్న తర్వాత ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి? కానీ అదంతా ఒకటి. ఇప్పుడు ఈ 4 వారాల్లోపు స్పీకర్ చర్య తీసుకుంటారా? 100% చర్య తీసుకోరు. ఎందుకంటే ఈ లోపు వీళ్ళు అప్పీల్కి వెళ్తారు, వీళ్ళ న్యాయవాదులు ఉంటారు, మళ్ళా సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కి వెళ్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఈ లోపు 5-6 నెలల సమయం సాగిపోతుంటది. సాగిపోయేలోపు ఈ విషయం మళ్ళా మరుగున పడుతుంది. ఈ లోపు కాంగ్రెస్ పార్టీ తన ఎత్తుగడలను పారిస్తుంది. మిగిలినటువంటి ఆ 13 మందిని చెక్క ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళందరితో మాట్లాడి అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలలోపు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోపే పూర్తి స్థాయిగా ఎల్పీ విలీనం జరుగుతున్నటువంటి ప్రక్రియ జరిగితే ఈ విషయంలో కేసీఆర్ సక్సెస్ అయినట్టే కదా.
కేసీఆర్ నమ్మి ఆ పార్టీలో వాళ్ళు అక్కడే ఉంటున్నారంటే కాంగ్రెస్ పైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఇంకా నమ్మకం రానట్టే. లేదంటే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం రాలేదా, ప్రభుత్వంలో నమ్మకం రాలేదా, మేము ఎవరిని నమ్మి అక్కడ పోవాలి, రేపు పొద్దుగాల కాంగ్రెస్ లోనే ఎక్కడేమో కేసీఆర్ ఆయనదే పెత్తనం, ఆయన ఏం చేసినా నడుస్తుంది కాబట్టి కేసీఆర్ ను నమ్మారు, వాళ్ళకి కావాల్సింది తీసుకున్నారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి గారిని నమ్మాలా, ఢిల్లీ పార్టీని నమ్మాలా, లేదా ఢిల్లీ పార్టీకి డైరెక్ట్ గా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని నమ్మాలా, సీనియర్లను నమ్మాలా, ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి గారి పదవి ఉంటుందో ఉండదో, వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి, వాళ్ళే ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఎవరిని నమ్మిపోవాలనేటువంటి అంశం పైన ఎవరికి క్లారిటీ లేదు. కడియం శ్రీరకము ఆయన అక్కర ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మిగిలినటువంటి ఎమ్మెల్యేలకి ఏ అక్కర కాంగ్రెస్ ప్రభుత్వంతో లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పవచ్చా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేకుండా పోయింది. అంటే మేము మీ పార్టీలోకి రావాలనుకుంటున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది, వాళ్ళు రావాలనుకుంటున్నారు అయినా సరే మేము తీసుకోవట్లేదని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ తీసుకున్న వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? అదంతా ఒక ఎత్తు. ఈ 4 వారాల్లోపు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తారు? రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకుండానేనని వ్యాఖ్య. గతంలో ఉత్తరాఖండ్ కేసు దీనికి ఉదాహరణగా ఉంటుంది. 2016లో బహుశా ఈ కేసు వచ్చింది. అప్పుడు హరీష్ రావుకు సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ అంశంలో వాళ్ళ మధ్యన వచ్చినటువంటి డిస్ప్యూట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ విషయంలో న్యాయశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నటువంటి అంశం పైన సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఆ మేరకు స్పీకర్ నిర్ణయం పైన న్యాయ వ్యవస్థ జోక్యం కల్పించుకోవచ్చా లేదనేటువంటి చర్చ విషయంలో ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి దాంట్లో స్పీకర్ కు సంబంధించినటువంటి అంశం పైన కూడా న్యాయస్థానాలకు వచ్చినటువంటి దాంట్లో మేము జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేము సలహాలు సూచనలు చెప్పగలుగుతాం. ఈ విషయంలో మేము న్యాయస్థానానికి వచ్చి న్యాయస్థానం చెప్పడం అంటే స్పీకర్ రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవాన్ని కానీ హక్కులను కానీ కాల రాసినట్టు కాదు. కానీ న్యాయస్థానం వాళ్ళకు చెప్పగలదు అనేటువంటిది. ఇది ఇప్పటి నుంచి కాదు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఎవరు గొప్ప అనేటువంటిది ఇప్పటికీ నడుస్తుంది. కొలీజియం వ్యవస్థలో కూడా ఈ రోజుకు జరిగేటువంటి చర్చ అదే. ఎవరు ఒక న్యాయమూర్తి ఇంకొక న్యాయమూర్తిని నియమించుకున్న తర్వాత వాళ్ళదే పెత్తనం ఉంటుంది. ఆ కొలీజియం వ్యవస్థ పైన కూడా చర్చ జరుగుతూనే ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఈ చర్చ 75 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి చర్చనే. ఎవరు గొప్ప, 3 వ్యవస్థల్లో ఎవరు గొప్ప అనేటువంటి అంశం పైన. సో న్యాయ వ్యవస్థ ఈ శాసన వ్యవస్థ పైన పెత్తనం చేయవచ్చా, వాళ్ళకు సలహాలు ఇవ్వచ్చా, సూచనలు ఇవ్వచ్చా, వాళ్ళకి ఏం చెప్పొచ్చు అన్నటువంటిది. గవర్నర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎమ్మెల్సీలు నామినేటెడ్ చేసినటువంటి ఎమ్మెల్సీల విషయంలో కూడా అదే చర్చ జరిగింది. గవర్నర్కు మేము చెప్పగలుగుతామా లేదా, చెప్పొచ్చా, సూచన చేయొచ్చా, లేకపోతే ఈ నిబంధనను పాటించమనేటువంటి విషయం చెప్పొచ్చా లేదనేటువంటిది. సో ఇప్పుడు ఈ 4 వారాల గడువులోపు ఏం చేస్తారు? వాదనలు ఆధారాలు విన్న తర్వాత షెడ్యూల్లో ఉండాలి. హైకోర్టు రిజిస్ట్రార్కు పంపండి, లేకపోతే సుమోటోగా మళ్ళీ కేసుల విచారణ మొదలు పెడతాం. హైకోర్టు 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టేసుకుని ఉండాలనడం సరికాదు. స్పీకర్ సాచివేత, రాజ్యాంగం, నైతిక సూత్రాలకు విరుద్ధం. న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటే ఎంతకాలం ఆగాలి? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు. రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకుండాననేటువంటిది వ్యాఖ్య. సో స్పీకర్ గౌరవాన్ని కాపాడుతూనే మేము జోక్యం చేసుకోవద్దంటే ఎట్లా అనేటువంటిది ఉంది. ఇప్పుడు అదే ప్రశ్న వీళ్ళ నుంచి కూడా మొదలవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి మంత్రులు, ప్రభుత్వాలు కూడా కేసుల విషయంలో వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అంటే అల్టిమేట్ గా న్యాయ వ్యవస్థ దగ్గరికే ప్రతి ఒక్కరూ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి స్పీకర్ కు సంబంధించి కూడా రాజ్యాంగ పరిధిలో తమ నిర్ణయాలు తీసుకోకపోతే, అయితే 2014లో 2018లో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్పించుకున్నప్పుడు ఈ మాట హైకోర్టు అంటే బాగుండేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ తెలివిగా అప్పుడు కేసీఆర్ ఏకంగా శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ముందున్నది కూడా అయితే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. రేపు పొద్దుగాల ఉప ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఈ 9 నెలల్లో రానంత పెద్ద మచ్చ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక విషయం, ఎట్లాగూ చర్చ వెళ్తుంది వాళ్ళ హైకోర్టుకు, డివిజన్ బెంచ్కు, సుప్రీంకోర్టుకు ఎంత దూరం వెళ్ళినా సరే ఇవి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ వ్యవహారానికి తీవ్ర మచ్చ.
అయితే ముందే గతంలో జరిగినది కాబట్టి మొత్తం విలీనం పక్షం మొత్తం ఒకేసారి ఆలోచన చేసి అందరిని ఒకేసారి చేర్పించుకుంటే అయిపోయేది. 10 మంది ఎమ్మెల్యేలను ఒకసారి 10 మంది ఎమ్మెల్యేలను అట్లా చేర్పించుకోలేదు. 2 సవాళ్ళు ఉన్నాయి. మీరు ఇంకో 13 మందిని జమ చేసుకుంటారా లేదా ఉప ఎన్నికలకు వెళ్తారా? ఇవాళ కాకపోయినా ఇంకా ఏడాదికి ఉప ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి అది నిప్పుల మీద నడకలాగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి హైకోర్టు వ్యాఖ్య కానీ తీర్పు కానీ సమాజంలో తెలంగాణ ప్రజల్లో ఇది చిన్న చూపు కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే కేసీఆర్ ఏం చేసిండు, ఆయనను కేసీఆర్ను విమర్శించడం అనేటువంటిది అయిపోయింది. ఇంకా కేసీఆర్ 10 ఏళ్ల పాటు ప్రజలకు ఏం చేశాడు ఏం చేయలేనటువంటిది. మళ్ళీ మీరే కేసీఆర్ తోటి ప్రతిదీ పోలిక పెడితే కాంగ్రెస్ కనుక చేసిన తప్పులను టీఆర్ఎస్ తో పోలిక మొదలు పెడితే ప్రతిదీ మళ్ళా అరే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ కంటే అదే నయము. ఎప్పుడైతే కేసీఆర్ కంటే ఎక్కువ మంచి పనులు చేసి కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకుంటే అరే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి నయమైనటువంటి వస్తుంది. లేదు, రేవంత్ రెడ్డి సర్కారు గనక విఫలమైతే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయమైనటువంటిది ప్రజల్లోకి వెళ్తే గనక దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది వరద విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, ఏ విషయంలో తీసుకున్నా సరే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు కానీ, రాజకీయం కానీ, మాట్లాడేటువంటి భాషలో కానీ ఎక్కడైనా సరే అనవసరమైనటువంటి పోలికలు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తో పోల్చుకోవడం అనేటువంటిది సరికాదు. చాలా విషయాలు వ్యక్తిగతంగా ఉంటాయి. అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ. అక్కడ ఉండేటువంటి నాయకత్వానికి ఇక్కడ ఉండేటువంటి నాయకత్వానికి చాలా తేడాలు ఉంటాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి చాలా తేడాలు ఉంటాయి. తెలంగాణ విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్ కు అవకాశం కల్పిస్తున్నట్టుగా కనబడుతుంది. అనవసరమైనటువంటి పోలికలు తెచ్చి మీ పార్టీ ఇట్లా చేసింది మా పార్టీ అట్లా చేసింది అనేటువంటి అంశం పైన ఇది మాట్లాడమే కరెక్ట్ కాదు.